ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైన్స్. దోస్తులు, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. మరి మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. అలాగే మన వీడియోస్ ని హైప్ చేయండి. మరి మన వీడియోస్ ని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తున్నారు కదా. అయితే దోస్తులు, చాలా మంది ఈ వీడియో అస్సలు నచ్చట్లేదు అంటున్నారు. ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఇలా చేయకండి, అలా చేయకండి అని చెప్తున్నారు. మేము మీకు ఫస్ట్ నుంచే చెప్తున్నాం కదా దోస్తులు, ఈ స్టోరీని మేము రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ అండ్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకోవడం జరిగింది. నిజ జీవిత కథ ఆధారంగా తీసుకున్నాము దోస్తులు. కథలో ఎలాంటి మార్పు లేకుండా మధ్య మధ్యలో ఫన్నీ కన్వర్జేషన్స్ పెడుతున్నాం. ఈ స్టోరీలో షుగర్ డాడీ అనే సామాజిక కాన్సెప్ట్ ను కథా రూపంలో చూపిస్తున్నాం దోస్తులు. అంటే మన సొసైటీలో ఇలాంటివి కూడా ఉన్నాయని మీకు తెలియజేయడానికి, మీకు అవగాహన కల్పించడానికి ఈ కథని రూపొందించాము. డబ్బు, అధికారం, అమాయకత్వం చుట్టూ తిరిగే కొన్ని వాస్తవ పరిస్థితులను కథా రూపంలో చూపించడానికి ఈ స్టోరీని తీసుకొచ్చాము. అర్థమైంది కదా దోస్తులు? అంతేకాని ఈ స్టోరీ నచ్చడం నచ్చకపోవడం అని కాదు. చాలా మందికి ఇలాంటివి ఉంటాయని తెలియకపోవచ్చు, అందుకే చూపిస్తున్నాము. ఈ స్టోరీ ఇంకా కొద్ది రోజుల్లోనే ఎండ్ అవ్వబోతుంది దోస్తులు. ఈ స్టోరీ తర్వాత మీకు ఏ స్టోరీ కావాలో కామెంట్ చేయండి. అన్ని ఎమోషన్స్ కలిగిన మంచి కుటుంబ కథలు కావాలా, లవ్ స్టోరీస్ కావాలా, లేకపోతే ఎఫైర్స్ ఉన్న ఇలాంటి రియల్ స్టోరీస్ కావాలా, ఏది కావాలో కామెంట్ చేయండి దోస్తులు. మీరు ముందే చెప్తే మేము ముందుగానే ప్రిపేర్ అయ్యి వెంటనే స్టోరీ రిలీజ్ చేయొచ్చు. ఈ స్టోరీస్ ఎండ్ అవ్వగానే అది స్టార్ట్ చేస్తాం దోస్తులు. చూస్తాం దోస్తులు, ఎక్కువ కామెంట్స్ దేనికైతే వస్తున్నాయో ఆ స్టోరీనే ప్రిఫర్ చేస్తాము. ఓకే దోస్తులు, మరి పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 56 ని తీసుకొచ్చేసాము. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలు గుర్తుంచుకోండి, ఇది మీ లైఫ్. మీరు ఇప్పటిదాకా చదివింది ఒక ఎత్తు అయితే ఎగ్జామ్స్ రాయడం ఇంకొక ఎత్తు. ఏదైనా ఇబ్బంది ఉండి కారుణ్యలాగా రాయకపోతే ఏం పర్లేదు. అంటే ఇప్పుడు కారుణ్య రాయదా మమ్మీ? ఎందుకు రాయదు? సప్లీ ఉంది కదా బేటా, సప్లీలో రాస్తుందిలే. తనకు అలాంటి పరిస్థితి వచ్చింది, మనం ఏం చేయగలం చెప్పు. మీరు మాత్రం జాగ్రత్తగా రాయండి. ఫస్ట్ ర్యాంకే తెచ్చుకోవాలని నేను అనట్లేదు. మీరు కష్టపడిన దాన్ని ఈ రోజు మీరు పేపర్ మీద పెట్టాలి. మీ టాలెంట్ ఏంటో అందరికీ తెలియాలి. ఈ ఎగ్జామ్స్ తర్వాత వెంటనే జేఈకి, నీట్ కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. అస్సలు గ్యాప్ తీసుకోవద్దు. ఇది మీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్. ఇక్కడే మీ లైఫ్ ఏంటో డిసైడ్ అవుతుంది. ఇక్కడ రాంగ్ డెసిషన్ తీసుకుంటే మాత్రం మీ లైఫ్ ని స్పాయిల్ చేసుకున్నట్టే. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ లో ఎంజాయ్ చేయొచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. మనం అంతా కలిసి ఎక్కడికైనా టూర్ కి వెళ్దాం. తర్వాత మళ్ళీ కాలేజీలు స్టార్ట్ అవుతాయి, మీరు చాలా బిజీ అయిపోతారు. తర్వాత జాబులు, అసలు ఖాళీ దొరకదు. లైఫ్ లో సెటిల్ అయ్యాక తర్వాత మీరు ఏదంటే అది చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే అత్త, ఆల్ ద బెస్ట్. శృతి, కంగారు పడకుండా చక్కగా రాసి. అభి, అమ్మా, ఎందుకు అలా డల్ గా ఉన్నావు? ఇక్కడ ఎవరికి ఏ నష్టం జరగలేదు. అలా ఉంటే ఎగ్జామ్ సరిగా రాలేవు. నాన్న ఆకాష్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మమ్మీ. నువ్వు నాకు పెద్ద కొడుకు అంటే పెద్ద కొడుకులా అయిపోయావురా. చాలా ధైర్యంగా అనిపిస్తుంది నేను చూసినప్పుడల్లా. శృతి, టెన్షన్ పడుతున్నావా? నువ్వు వచ్చాక టెన్షన్ అంతా పోయింది అత్త. చలో, ఫస్ట్ డే నేను మీ సెంటర్స్ దగ్గర డ్రాప్ చేస్తాను. రేపటి నుంచి బస్ లో వెళ్దురు గాని. మీకు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి. డాడీ నేను ఇక్కడే ఉంటాము. ఎగ్జామ్స్ అయిపోయేదాకా ఎక్కడికి వెళ్ళము. ఓకేనా? ఓకే అమ్మా. చలో చలో. ఏంటి నాన్న? మమ్మీ, కారు ఎలా ఉంది? తనకి జీవితం అంటే ఏంటో అర్థమైపోయిందిరా. చాలా ఏడ్చిందట. ఇప్పుడు కొంచెం ధైర్యంగానే ఉంది. మీరు మాట్లాడారా తనతో? మాట్లాడాము. నా గురించి అడిగిందా మమ్మీ? ఇప్పుడు కారు చాలా బాధలో ఉందిరా. అక్కడ వాళ్ళ చుట్టాలందరూ ఉండే, అందరి ముందు ఎలా అడుగుతుందిరా? నా కారుతో మాట్లాడాలనుంది మమ్మీ. ఒక్కసారి తనని కలవచ్చా? మధ్యలో ఒక 2 days హాలిడేస్ వస్తున్నాయి కదా, అప్పుడు వెళ్ళి రావచ్చా? వద్దు బేట, డిస్ట్రాక్ట్ అవ్వకు. కావాలంటే జేఈ ఎగ్జామ్ కి ముందు, ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్దాం. డాడీ అయితే జేఈ ఎగ్జామ్స్ తర్వాత వెళ్దాం అన్నాడు. ఇప్పుడు వద్దన్నారా? ప్లీజ్ మమ్మీ, డాడీకి ఎలాగైనా నువ్వే చెప్పు.
తనతో ఒక్కసారి మాట్లాడితే నేను ఎగ్జామ్స్ బాగా రాయగలను, బాగా చదవగలను. సరే వెళ్దాం, ఇప్పుడైతే వెళ్ళు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మమ్మీ, లవ్ యూ. అదే ఇల్లు సార్. అదే ఇల్లా? అవును సార్. లోపల నేను మాట్లాడతాను కానీ బయట మాత్రం జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఓకే సార్. ఎవరైనా అడిగితే ఏం చెప్తావు? మన అంతరంగం సార్ అని చెప్తాను. జోకా? అంటే అర్థం కాలేదు సార్. ఎవరైనా ఇతను ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగితే దూర బంధువులని చెప్పు. ఆ కారుణ్యకి దూర బంధువులని చెప్తా. లోపల వాళ్ళ అమ్మ కూడా అలాగే చెప్పమని చెప్పు. ఆ సరే సార్, వెళ్దామా? ఉమ్. అమ్మా, ఏ సిలర్లే వెళ్ళలేవు. అమ్మా, ఇగో సలటనం కూడా మిగిలలే, నేనే తింటే మిగిలింది. పోనాడు ఇంకోసారి రాకిటు. మేమే మా సౌమ్యం చెప్తానమంటే ఈడొకడు. ఎక్స్క్యూజ్ మీ. ఇంగిల్ ఫీజులో కూడా అడుక్కుంటాన్రా. ఇప్పుడు చూడండి సారు, నా టాలెంట్ ఏందో చూపిస్తా. మేడం, మేము బ్యాంక్ నుంచి వచ్చాం, మీకు కొన్ని డబ్బులు వచ్చాయి. పైసలు మాకిస్తారా మీరు తీసుకుంటారా? మీకే ఇస్తామమ్మా, అందుకే వచ్చినాం. ఏంది పైసలు మాకిస్తారా? ఏందమ్మా, ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాం, ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? ఈ సార్ ఎవరో తెలుసా? ఎవరు? బ్యాంక్ మేనేజరా? పెద్ద పెద్ద బ్యాంకులకి ఓనరు. ఏంది పెద్ద పెద్ద బ్యాంకుల కోనరా? కారుణ్య, కారుణ్య రాయే. వస్తున్నానమ్మా. అంకుల్ మీరా? హాయ్ కారుణ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్, కూర్చోండి. అమ్మ జరుగు. కూర్చోండి సార్. ఆయన బ్యాంకులో కోనరట, నీకు తెలిసేవే? తెలుసమ్మా, అంకుల్ చాలా మంచివారు. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి సార్ కి. హైదరాబాద్ లా, ముంబైలా, దుబాయ్ లో కూడా 2 ఉన్నాయి తెలుసా? అమ్మ లేవమ్మా, లే. అమ్మా ఇజ్జత్ దియకు, అంకుల్ చాలా మంచోడు. నేను నీకు 1,00,000 రూపాయలు ఇచ్చినా కదా, ఈ అంకులే ఇచ్చిండు. లేవమ్మా కూర్చో. నమస్తే సారు, కాలు మొక్కుపోయే. పర్లేదు బేటా, గాడ్ బ్లెస్ యూ. సార్కి పెద్ద పెద్ద బిజినెస్లు, పెద్ద పెద్ద మీటింగ్లు ఉంటాయి. సారు ఎన్నోసార్లు ఎంతో మందిని ఆదుకున్నాడు, నాకు కూడా ఎన్నోసార్లు సాయం చేసిండు. ఈ సార్ లేకపోతే అసలు నేను ఈ భూమి మీద బతుకుండేటోనే కాదు. మీరెంత మంచివారు అంకుల్. ఆ రోజు మీతో మాట్లాడడానికి కొంచెం భయం వేసింది, ఇప్పుడు అసలు అలా అనిపించట్లేదు. ఇంట్లో వారిలానే అనిపిస్తున్నారు. నా బిడ్డ మీకెట్లా తెలుసా? మొన్న మేము వచ్చేటప్పుడు చూసిండు సారు, కారుణ్య ఏడ్చుకుంటున్నది రోడ్ మీద. ఇక సార్కి నేను తెలుసు కాబట్టి ఆపిండు కారు. ఏమైందని అడిగిండు, విషయం చెప్పిన. మీ అమ్మకి ఇచ్చినావా కారుణ్య డబ్బులు? ఇచ్చాను అంకుల్. అంకుల్ ఆ డబ్బు మీకు ఎప్పటికైనా తిరిగి ఇచ్చేస్తాను. లేదు బేటా, నేను సాయం చేసింది తిరిగి తీసుకోవడానికి కాదు. మీకు 1,00,000 రూపాయలంటే రూపాయి 2 రూపాయలతో సమానం. మాకేమో రూపాయి 2 రూపాయల 1,00,000 రూపాయలతో సమానం. అబ్బా, కరెక్ట్ మాట్లాడినావమ్మా. అసలు మీరు మా ఇంటికి వచ్చేదేంది, మాతోటి మాట్లాడేంది? నేను గదే అనుకుంటున్నా, సార్ మీ ఇంటికి వచ్చేదేందని. బిజినెస్ పని మీద ఇటు వెళ్తున్నాం, ఢిల్లీకి పోవడానికి షార్ట్ కట్ రూట్ ఉన్నదట ఇటు అని ఇటు వచ్చినాం. మాటల మాట నేను కారుణ్య వాళ్ళ లిక్కనే అని చెప్పిన. కథం పోదామని చెప్పిండు సారు, తీసుకొచ్చినగా. మస్తు సంతోషం అవుతుంది సారు. 1,00,000 రూపాయలంటే మాటలా? థ్యాంక్ యూ సారు, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఆ డబ్బు మాకు చాలా అవసరాలకు యూజ్ అయింది. మీ నాన్న చనిపోయారు కదా, ఆ ఖర్చులకు అవుతుందని ఇచ్చాను. సరిపోయింది కదా? ఎందుకు సరిపోదు సారు? మేము మొత్తం ఖర్చు పెట్టి ఆగమానం చేసుకోము. ఇంక 20,000 మిగిలినాయి, అన్ని ఖర్చులు పోను. ఇంకా నేను వెళ్ళాలి. అయ్యా కూర్చోండి సారు, మంచిగా భోజనం చేసి పోయారు. ఇంకా చికెన్ కూర తెప్పిస్తా. అమ్మ, సార్కి టైం ఉండదు, ఏదో టైం తీసుకొని మీ దగ్గరకు వచ్చిండు. ఇట్లా సార్ ఇంటికి వచ్చిండు, డబ్బులు ఇచ్చిండని ఎవరికి చెప్పకుంది. ఎందుకు? సార్ మంచితనం గురించి చెప్తే తప్పేంటి? కారుణ్య, ఇట్లా చెప్పినావనుకో అందరు మీ మీద కుళ్ళుకుంటారు. ఇంకేంది వీళ్ళకి మస్తు డబ్బులు వస్తున్నాయి అనుకుంటారు. అట్లనే సార్ మీద కూడా అందరు జనాలు ఎగబడతారు. సార్ ఎంతో మందికి సాయం చేస్తాడు గాని ఇవన్నీ బయట పెట్టుకోడు. నేను చేసినా అని అస్సలు చెప్పుకోడు. నార్మల్ గా ఉంటారు సార్, అంతే. అబ్బాబ్బా, ఎంత మంచోడు, ఎంత మంచోడు. ఇంతకీ ఎలా చనిపోయారు? హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పటికే 3-4 సార్లు వచ్చింది.
ఇక పైసలు లేక గట్టనే ఆడుతున్నాం. ఇక మందులు లేక మాకులు లేక టెన్షన్లు అప్పుల బాధలు బాగుండే. ఇక అప్పుల బాధలకే పోయిండు. ఇక ఈ పిల్ల కూడా చదువుకుంటా అని బయటకు పోయింది హైదరాబాద్ కు. ఇక బాగా బెంగ పెట్టుకున్నాడు బిడ్డ మీద. అక్క చచ్చిపోయింది మొన్ననే. ఇక అన్ని రందులు పెట్టుకొని పోయిండు. ఏం చేస్తామమ్మా, మన చేతుల్లో అన్నీ ఉంటాయా? ఉండవు. ఆ దేవుడు మంచి వాళ్ళకి అన్యాయం చేస్తాడు. పాపాత్ములు భూమి మీద చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అసలు ఏ అన్యాయం చేయడు. ఏంటో మరి ఆ దేవుడికి వాళ్ళంటే అంత ప్రేమ. పాపం పండితే పోతారట వాళ్ళు కూడా పుట్టుక్కని. ఏమో అమ్మా, నేనైతే ఇవన్నీ నమ్మను. నేను చాలా క్లేవర్ సార్. ఇంటర్ సెకండ్ ఇయరా? మరి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా. చదువుకోవాలనుకోవట్లేదు సార్, చదువు ఆపేద్దాం అనుకుంటున్నాను. అన్నిట్లో ఫస్టే వచ్చినావు, ఇప్పుడు సడన్ గా చదువు ఆపేద్దాం అనుకుంటున్నావు. ఏంది కారుణ్య? ఇక మరి నాకు సాయం ఉండాలి కదా ఇంకా. మాకు ఎక్కడి నుంచి వెళ్తాయి సారు? ఏం వెళ్తాయి? ఇక నేను నా బిడ్డ ఒక దగ్గర ఉంటే ఓటు బీడీలో మిషన్లు కుట్టులో ఒక సొంటి చేసుకుంటాం. ఏంది బీడీలు మిషన్లా? నాకు ఆడపిల్లలంటే అభిమానం ఎక్కువ. వాళ్ళకి చదువు చెప్పించాలని చాలా డొనేషన్స్ ఇస్తూ ఉంటాను. ఆగో మా ఇంటి పక్క వాళ్ళు కూడా గట్లనే. ఇంటి పక్కోళ్ళు ఎదురుగోళ్ళు కాదమ్మా. ఈ సార్ వేరే. సార్ గురించి ఏమనుకుంటున్నావు? నెలకు కోట్లు వస్తాయి సార్కు. నెలకు కోట్లు వస్తాయా? మరి ఇంటి పక్కోళ్ళు ఇంటి ఎదురింటోళ్ళని గవాలతో కంపేర్ చేస్తాను మా సార్ను. అయ్యో తప్పైంది సారు. పోనీలే అమ్మా, నీకు తెలీదు కదా. కారుణ్య, నీకు చదువు అంటే ఇష్టమా? చాలా ఇష్టం సార్, కానీ ఆపేస్తాను. చూడమ్మా, నువ్వు చదువు ఆపేయాల్సిన అవసరం లేదు. ఇక చెప్పినా కదా సారు, ఆపేయకపోతే మాకు బాగా ఇబ్బంది అవుతుంది. తల్లి, అసలు చాలా మందికి చదువు రాదు. కొందరికి మాత్రమే చదువు అనేది అబ్బుతుంది. పైగా నీకు చదువు అంటే ఇష్టం అంటున్నావు. ఇలా మధ్యలో ఆపేయాల్సిన అవసరం లేదు. నేను మీకు సాయం చేస్తాను. అమ్మా, నీ కూతుర్ని ఎగ్జామ్స్ రాయించు. మీకు కావాల్సిన అవసరాలని నేను చూసుకుంటాను. సరే అనే సార్ని సరే అను. చదువుకోమంటావా అమ్మా? పరీక్షలు రాయమంటున్నావా? ఇక సారే చూసుకుంటా అంటాను కానీ రాసుకొని ఇష్టం ఉన్నట్టు చేసుకో అమ్మా. అంకుల్, కారుణ్య, మీ అమ్మ వాళ్ళకి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. మీ అమ్మ తమ్ముడు ఇద్దరే కదా మీ ఫ్యామిలీలో ఉంది. అవును అంకుల్. నాన్న పోయాక ఇప్పుడు వాళ్ళిద్దరు నేను ముగ్గురు మాత్రమే. ఈ రోజు ఒక్కరోజు ఎగ్జామ్ పోతే పోయింది. రేపటి నుంచి ఎగ్జామ్స్ వెళ్ళి రాసి బుక్స్ అవి ఇవి ఏవి కావాలన్నా తెప్పించుకో. గణేష్ సార్, నేను ఢిల్లీకి వెళ్తాను. నువ్వు కారుణ్యకి కావాల్సినవన్నీ చూసుకో. పరీక్షలు అయిపోయాక తెచ్చి ఇక్కడ దిగుబెట్టు. అలాగే సార్. ఓకేనా కారుణ్య? ఇతను గణేష్ తెలుసా నీకు? తెలుసు అంకుల్, గణేష్ అంకుల్ నాకు తెలుసు. మరి ఇంకేంటి, నేను ఒక గంట 2 గంటల్లో కారు మాట్లాడుకొని తీసుకొస్తాను. రెడీ అవ్వు కారుణ్య. వెళ్తూ బుక్స్ కూడా తీసుకుందాం. నేను ఢిల్లీలో ఉన్నావని తనకి ఏమైనా ఇబ్బంది కలిగించావో? అమ్మో సారు, పోయిపోయి నేను మీతో పెట్టుకుంటున్నా. మీతో పెట్టుకుంటే సావును సల్లగా రమ్మన్నట్టే. మీ బాంచాను సారు, నేను గసంటే ఏం చెయ్య. వెరీ గుడ్. ఓకేనా కారుణ్య? ఓకే అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. తండ్రి అంటే బాగా ప్రేమ. దేవుడు కన్న తండ్రిని తీసుకుపోయిండు, ఇంకో తండ్రిని ఇచ్చిండు నా బిడ్డకు. మీరు దేవుళ్ళు సారు. చెల్లెమ్మా, నాకు కొన్ని మంచులు తెస్తావా? అయ్యో తెస్తానా, దాందేమున్నది. అంకుల్, ఇదంతా మీరు నా కోసం ఎందుకు చేస్తున్నట్టు? ఇట్లా సారు చాలా మందికి వేస్తాడు, నీకు ఒక్కదానికే కాదు. నేను పుణ్యం చేసుకున్నాను అంకుల్. లక్కీగా నేను మిమ్మల్ని కలిశాను. ఏంటో అంత పాజిటివ్ గా అనిపిస్తుంది. అమ్మ మనసు కూడా మార్చేశారు మీరు. పరీక్షలు రాయడం అస్సలకి వద్దంది అమ్మ. మరి ఇంకేంటి, నీకే ఎగ్జామ్ కావాలంటే అది రాసి, ఏం చదువుకోవాలన్నా అది చదువుకో. అలా అని నేను నేనేం బలవంత పెట్టట్లేదు. నీకేది నచ్చితే అది చదువుకో, నచ్చకపోతే వదిలేసేయి. నేను ఎప్పటికీ నీకు తోడుంటాను. నువ్వేది చదువుతానంటే అది. ఓకేనా? అలాగే అంకుల్. నేను నీకు ఒక ఫోన్ ఇస్తాను. నీకే కష్టం వచ్చినా, నీకేమనిపించినా నాకు ఫోన్ చేసి చెప్పు. నన్ను నీ తండ్రిలాగే భావించు. అంకుల్, ఏదైనా సరే నాతో షేర్ చేసుకో. నేను నీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. ఇదిగో, ఈ బ్యాగ్ లో 5 లక్షలున్నాయి. 5 లక్షలా? 5 లక్షలే ఉన్నాయి కారుణ్య. ఇది మీ అమ్మకి ఇవ్వు. అమ్మని జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పు.
మళ్ళీ నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. మొహమాట పడొద్దు. అసలైతే 10 లక్షలు తెచ్చేది ఉండే, ఇంట్లో క్యాష్ లేకుండే. నీ పర్సనల్ ఖర్చులకి ఇంకో 5 లక్షలు ఇస్తాను, అవి నీ దగ్గరే ఉంచుకో. ఉమ్, ఇందులో ఫోన్ కూడా ఉంది, నా నంబర్ సేవ్ చేసి ఉంది. అప్పుడప్పుడు నాకు కాల్ చేయి. అలాగే సార్. అసలు ఇది కలనా నిజమా నమ్మలేకపోతున్నాను. ఎందుకు సార్ నా మీద మీకు అంత? ఫోన్ చేస్తావు కదా, చెప్తానులే. ముందు నువ్వు హ్యాపీగా ఉండు, నీ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకో. చల్లటి నీళ్ళు సార్ ఫ్రిడ్జ్ లో పెట్టిన. థ్యాంక్ యూ. మరి ఇంకా నేను వెళ్తాను చెల్లెమ్మ. అయ్యో అప్పుడే పోతావా అన్నయ్య? ఇంకా సంచేయండి. గట్టిగా మాట్లాడకమ్మా. ఇందులో డబ్బులున్నాయి, అంకుల్ ఇచ్చాడు. బ్యాగు పెద్దనే ఉన్నది కదా, దాని నిండా పైసలు పెట్టిండా ఇంకేమన్నా పెట్టిండా? 5 లక్షలు ఇచ్చాడమ్మా. చెల్లెమ్మ, తనని ఎగ్జామ్ రాయడానికి పంపించు, లేట్ చేయకు. గట్లనే సారు. దోస్తులు, మరి ఇట్లనైతే వీళ్ళ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇంకా తర్వాత సెలవులు వస్తాయి. ఆ టైంలో ఏం జరుగుతుందో చూద్దాం. కోరి ఎట్లా తయారైతుంది? మొత్తం నీ ఖరాబం చేయబట్టే. గంత మంచి సంబంధం మా దేవుడు కూడా తెచ్చి వెళ్ళాడు మనకు. అర్థమైతుందా? నీ తమ్ముడు ఏదో మన మీద అభిమానంతో ఏదో నువ్వు అన్నవని సాయం చేసినావని మన పిల్ల కోసం అవన్నీ ఎత్తాడు. ఆ పిల్లగాన్ని బతిమలాడి ఎట్లనే వేసి తీసుకొస్తా అన్నాడు. పిల్ల ఫోటో చూపెట్టిండట, మస్తు నచ్చిండట పిల్లగాడు. ఆ పిల్లగానికి ఆడ మస్తు ఆశలు ఉన్నాయట, బాగా పెద్ద బిజినెస్ అట. రేపు నువ్వు కూడా పోయి ఆడిపోయి సంపాదించవచ్చు. ఆయన డాక్టర్ చదువుతా అన్నప్పుడు చదవనిచ్చింది. నీ బొంద డాక్టర్ ఏంటి డాక్టరు? ఈ ముఖం ఒకసారి అద్దంలో చూసుకోపో. డాక్టర్ చదివించే ముఖమేనా నీది? అట్టి ఫీజులు కట్టడానికి దిక్కులేదు, ఇంకా డాక్టర్ చదివిస్తాడట. చదివియడానికి వాళ్ళు ఉన్నారు కదనే, ఎందుకు చెప్పు? వాళ్ళు చదివిస్తా అన్నా కూడా దాన్ని బలవంతంగా అట్లా చేసుడు ఎందుకు? ఏం చదివిస్తారు? వాళ్ళ మీద డిపెండ్ అయి ఉందమ్మా. ఒకవేళ వాళ్ళ మధ్యలో చచ్చిపోయాడు అనుకో, యాక్సిడెంట్ అయ్యి. ఏం మాట్లాడుతున్నావే? చెంప వలకొడతా. పలగొడతావు చెప్పేది ఈయన ముందుగాల. పోంగానో రాగానో యాక్సిడెంట్ అయ్యి చచ్చిండు అనుకో ఇద్దరు, మన పోటీ పరిస్థితి ఏంది? మధ్యలో ఎటు కాకుండా అవుతుంది. ఆడింకేమన్నా పెళ్లి చేసుకున్నాడు అనుకో, ఆయనతో సంబంధం కూడా వీక్తుంది. ఏమనుకుంటానో ఏమో. ఆ ఒక్క కారుణ్య పిల్ల చూడు, వాళ్ళమ్మ చెప్పినట్టుంటుంది. ఆమె ఏది చెప్తుంది ఇది ఉన్నది. ఇటు నువ్వు చెప్పినది, నేను చెప్పినది, ఇటు ముసలి చెప్పినది. మధ్యలో నా మీద ఎందుకు పడతానవే? నన్నేమన్నా అంటే మంచి కూడా చెప్తానా? ఎందుకనద్దు? ఏందో చెప్తావు, ఏందో నీకు సుత్తులు చెప్తావు కదా. నా బిడ్డ నొప్పి ఇప్పుడు వారం రోజులలో పిల్లగడతాండట. పరీక్షలు అయిపోయినాయి రావే అంటే నీట్ ఉన్నది, డాక్టర్ చదువుతా అంటుంది. ఏం నీటో మరి అదేం పరీక్షనో. అది చదివితే డాక్టర్ కావచ్చు, ఆవుల మొక్కగానా. చదువుతనే గారు డాక్టరు. లక్షలు కట్టాలి పైసలు. ఏ నుంచి కడతావు? బాగానే జమ చేసినావు కదా, కడితేంది? కడతావు. తర్వాత నా లెక్క నా మొగ్గుని లెక్క బిచ్చం పడుకుంటా కూర్చుంటది నా బిడ్డ కూడా. నీ కొడుకుని పెళ్లి చేసుకుని ఇంట్లోకి వచ్చిన కాడ నుంచి నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు. మంచిగా పెరిగిన దాన్ని, ఇంట్లో చిన్న బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. నన్ను పెళ్ళయి ఇక్కడికి వచ్చిన కథ ఘోరం చేసిండు నా బతుకు అందరు కలిసి. అప్పటి నుంచి నా మనసులో నేను ఒకటే అనుకున్నా తెలుసా, నా బిడ్డ బతుకుని నేను అన్యాయం చెయ్యను. నా బిడ్డ నా లెక్క కావద్దు. బాగా పైసలు గిచ్చి పెళ్లి చేయాలి, నా బిడ్డ సుఖంగా బతకాలి. ఒకటే నాకున్న ఆశయం. ఎవరెటన్నా గంగలవని. నేను ఫోన్ లో మాట్లాడిన దాంతోటి ఆయనతో పరీక్ష ఒకటి అయినాక వస్తా అన్నది. ఎందుకు ఎగిరితం పడతాను? పరీక్ష అయిపోయినాక అక్కడ ఎందుకు ఉంటది? అది హాస్టల్ అన్ని మూతలు పడతాయి. ఆ పరీక్ష అంటది, మళ్ళా పరీక్ష అయినా కూకుంటదా? మళ్ళా చదువుతాను, మళ్ళా విత్తే పంపియాకే. ఎటు పంపియకు, ఇంట్లోనే ఉంచుకో. ఆ కారు నేను ఉంచుకోలేదు అల్లవ్వా. గట్లనే దీన్ని కూడా మూకు విండి ఉంచుకో ఇంట్లోనే. ఆ పిల్లగాడు అత్తడు చేసుకుంటాడు, చక్కగా దుబాయ్ పట్టుకొని పోతాడు. ఏమో నాకు అంత అదృష్టం ఉన్నట్టు అనిపించలేదు. నా అదృష్టం ఏందో, నా బిడ్డ అదృష్టం ఏందో. నేను చెప్తాను కదనే, నువ్వు బాధపడకు. నా బిడ్డ గురించి నాకు తెలుసు. నేను ఒప్పిస్తా దాన్ని. పెళ్లి చూపులకు ఒప్పిస్తా, పెళ్లికి ఒప్పిస్తా. ఆయనతో ఒక పరీక్ష రాసి రాని. ఇంకా మొండి ఏతుంది అది. దాన్ని ఇప్పుడు ఏమనకు. నిజంగా ఒప్పిస్తావా అన్నయ్య? ఒప్పిస్తా పో. నేను చెప్తే ఇంటది నా బిడ్డ. ఇటు షాపు మంచిగా నడవతే, ఇటు కట్నం పైసలు మంచిగా జమ ఎత్తివి. ఆయనతో చదివిస్తా అన్నప్పుడు డాక్టర్ చదువుతుంది. నాకు ఎంత ఆశనో నా బిడ్డ డాక్టర్ అవుతుంది అనుకున్నా. అద్దు చెప్పింది నేను. ఆశలు అన్ని పెట్టుకోవద్దు. మనకున్న దాంట్లో బతకాలి గాని ఎక్కడికో ఆకాశానికి నిచ్చలేయద్దు. ఆ నుంచి పడ్డమంటే బొక్కలు కూడా మిగిలి చెప్తున్నా. నీకు పుణ్యం ఉంటుంది, నా బిడ్డ భవిష్యత్తు పాడేయకు. అత్తమ్మ నీకు కూడా కాళ్ళు మొక్కుతా. నిమ్మలు ఇంతకు ముందే ఫోన్ చేసిండు. ఏదో పెద్ద బిజినెస్ పని మీద ఉన్నాడట పిల్లగాడు. వారం రోజులలో వచ్చేస్తాడట. అప్పటి వరకు మన పిల్ల పరీక్ష అవుతుంది,
వచ్చేత్తదిగా. ఇంకా దుబాయ్కి పంపుడు అవసరమా అవే? ఇంకా పొల్ల గలగల గిలగిల తిరుగుతుంది ఈడ. హాస్టల్ పోతేనే నాకు ఉండబుద్ధి అయితలేదు. వారానికోసారన్నా ఫోన్ చేసి నాయనమ్మ అని మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది. ఇంకా దుబాయ్ పోతే ఎట్లుంటావే నువ్వు? ఇవో నీ స్వార్థం గురించి నువ్వు ఆలోచించకు. నా బిడ్డ దుబాయ్ పోతే నా మొగుడు పోతాడు, మొగుడుతో నేను పోతా. నువ్వు ఒక్కదాన్ని మిగులుతావు, మళ్ళీ నీ బతికేం కావాలని ఆలోచిస్తాను. గంతే కదా. ముసల్దాన్ని నువ్వే గంట స్వార్థంగా ఆలోచిస్తే నేను నా బిడ్డ గురించి ఎట్లా ఆలోచించాలి? మీరు ఎన్నన్నా అనుకోండి, ఏమన్నా చేసుకోండి, ఎవరి స్వార్థం వాళ్ళకుంటది. నా బిడ్డకి సంబంధం ఖాయం చేసుడే. ఖాయమైనట్టే అని చెప్పిండు నా మరిది. అయ్యా నువ్వు పోయి గైనే లోకల్ బండ ఉన్ను ఆ ఇసురాయి కొట్టిస్తాడు, కొట్టించుకురాపో. మళ్ళా పెళ్ళనంగానే ఆగం ఆగం అవుతుంది. వాళ్ళు అసలే పెద్ద బిజినెస్ చేసుకునేటోళ్ళు. ఆగం ఆగం ఉంటది. దుబాయ్ పోతారు. మళ్ళా బిడ్డను ఇన్నే ఉంచి తర్వాత వచ్చి తీసుకుపోతాను కూడా అంటలేడు. ఇప్పుడే తీసుకుపోతామంటాడు. అంత అదృష్టం ఎవరికి వస్తుంది చెప్పు? అన్ని పనులు ఇప్పటి నుంచే మొదలు పెట్టుకుందాం. మళ్ళా టైంకి అంటే ఆగం ఆగం మనతోటి కాదు. నువ్వు కూడా నెరవేరుతావు. పోనాడు చిన్న చిన్న పనులు చేసుకుంటారా పో. అంతా ఏందో అనిపిస్తుంది. బిడ్డకు అంత దూరం పోతుంది ఇప్పుడే అంటే గుండె బరువు ఎక్కుతుంది. నాకు గట్ల అవుతుందంటే ఇంట్లో ఎవరా? ఇగో హాస్టల్ ఉన్నడు ఆడుండు ఒకటే. ఆడుండి కూడా మనకు ఫోన్ చేస్తుంది. అది ఆడ హాస్టల్లా చదువుకుంటా తిండి లేక తిప్పలు లేక కష్టపడుతుంది. ఇప్పుడు దుబాయ్ పోతే నా బిడ్డ మంచి తిండి బట్టలు అన్ని ఉంటాయి. దానికి సుఖంగా ఉంటది బిడ్డ. నెలకే మన ఇద్దరిని కూడా తీసుకుపోతా అన్నాడు. అత్తమ్మ నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు పుల్ల పెట్టకు. వీలైతే నిన్ను కూడా తీసుకుపోతాం. మేమిద్దరం ఉద్యోగం చేస్తాం ఏదో ఒకటాడ. మాకు పని దొరికినాక ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుపోతాం. నువ్వు దాని గురించి ఏం బెంగ పెట్టుకోకు. చూసారా అండి, కారుణ్య మనతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎగ్జామ్స్ రాయడానికి ఇక్కడికి వచ్చేసిందట. రాసిందట ఎగ్జామ్స్? ఏమో అండి తెలీదు. అక్కడైతే లేదట. మల్లిక చెప్పింది. ఎగ్జామ్స్ రాయడానికి హైదరాబాద్ కు వచ్చిందని చెప్తోంది. వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ కూడా అదే చెప్తోంది. ఎగ్జామ్స్ రాయడానికి హైదరాబాద్ వెళ్ళిందని. మరి హాస్టల్ కి కూడా రాలేదు, ఎక్కడికి వెళ్ళిందంటావు? అదే కదా అండి. కారుణ్య ఎగ్జామ్స్ రాస్తుందంటే మంచిదే కదా. అసలు వాళ్ళ అమ్మ ఎలా ఒప్పుకుందో? నాకు అదే సంతోషంగా ఉందండి. మనతో మాట్లాడకున్నా మనతో పోట్లైనా కూడా ఎగ్జామ్స్ రాసిందంటే చాలా సంతోషంగా అనిపించింది నాకు. అలాగే జేఈ కూడా రాస్తే బాగుండు. ఏం చేస్తుందో చూడాలి. ఇక వాళ్ళ అమ్మ ఒకటి ఒప్పుకున్నదంటే మిగతా ఒప్పుకోదా? మరి డబ్బులు ఎలా అండి? ప్రిపరేషన్ కి బుక్స్ కి డబ్బులు ఎలా? మెల్లిగా శృతితోటి మాట్లాడిద్దాం. శృతి కారుణ్యకి చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా. తను చెప్తే వింటుంది అనుకుంటాను. బుక్స్ అన్ని తెప్పించి అక్కడే పెట్టిద్దాం. ఇంట్లోనే ఉండి చదువుకొని మెల్లిగా ట్రాక్ లోనైతే పడింది. ఎగ్జామ్స్ రాసింది అన్నందుకు సంతోషం. అసలు మనం ఒకసారి తను రాసిన సెంటర్ కి వెళ్ళి చూడాల్సింది. ఎక్కడ? హాల్ టికెట్ ఆ రోజు డౌన్లోడ్ చేసాం, సెంటర్ కూడా చూడలేదు. తను అలా అనేసరికి చాలా బాధేసింది. పోనీలేండి, పిల్లలు బాగుపడితే అంతే చాలు. మరి మన అభి సంగతి ఏంటండి? వెళ్దామంటున్నాడు. నీకేం చెప్పాను నేను? పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయేదాకా ఇక్కడే ఉంచుదామని చెప్పానా? మళ్ళీ అక్కడికి తీసుకెళ్తే డిస్ట్రాక్ట్ అవుతారు. కారుణ్యం చూసి వీళ్ళు కూడా ఏం నేర్చుకుంటారో. అవసరమా? మరి శృతితో మాట్లాడిస్తానన్నారు. అది ఫోన్ లో మాట్లాడిస్తే సరిపోదా? బుక్స్ మనమే తీసుకెళ్లి ఇచ్చేద్దాం. శృతి అత్త, కారుణ్య ఎగ్జామ్స్ రాసిందా? ఏమో తెలీదు శృతి. మీ మమ్మీ చెప్తోంది. నాకు కూడా మమ్మీ అలాగే చెప్తోంది. కారుణ్య ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళిందని. నాకైతే ఎక్కడ కనిపించలేదు. సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి కదా, ఎక్కడ రాసిందో. శృతి, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్తావా? లేదు అంకుల్, నేను వెళ్ళను. నీట్ ఎగ్జామ్ అయ్యే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. నీకున్నంత బుద్ధి కూడా లేదు ఎవరికి. నీకు వెళ్ళాలని లేదా శృతి? లేదు అత్త, వెళ్తే నన్ను అక్కడే ఉంచుకుంటారు. అమ్మ పెళ్లి పెళ్లి అని చావగొడుతోంది. ఇప్పుడు వెళ్ళానంటే అంతే సంగతులు. ముందైతే నీట్ ఎగ్జామ్ రాస్తాను, తర్వాత వెళ్దాం. చూసావా? అది కాదండి, అభి ఎందుకో చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. ఒక్కసారి కారుతో మాట్లాడాక బాగా చదువుకుంటానంటున్నాడు. ఇప్పుడు వాడి మనసుని నొప్పించి ఏం చేద్దాం? మనం ఎందుకు మొండిగా తయారవ్వడం? అత్త, మీరు వెళ్తే వెళ్ళండి, నన్ను హాస్టల్లో ఉంచేసి ప్లీజ్. నేను ఇంటికైతే వెళ్ళను. నాకు అసలు నీట్ తర్వాత కూడా వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళక తప్పదు. అదంతా మేము చూసుకుంటానులే శృతి, నువ్వేం కంగారు పడకు.
ముందైతే ప్రశాంతంగా నీట్ ఎగ్జామ్ రాయు. ఆకాష్, నీ సంగతి ఏంటి? నాన్నేమో వద్దంటున్నాడు వెళ్ళడం. అభి ఏమో ఒకసారి వెళ్ళి కారుతో మాట్లాడతానంటున్నాడు. ఏం చేద్దాంరా? నాకు ఒకసారి కారుతో మాట్లాడాలనుంది మమ్మీ. ఒకటే రోజు కదా, వెళ్ళొస్తాం. అభి కోసమే వెళ్దాం అంటున్నావు కదూ? మీరిద్దరే వెళ్తారా? లేదు లేదు, వెళ్తే అందరం వెళ్దాం. నేనైతే ఇక్కడే ఉంటాను. నన్ను హాస్టల్లో డ్రాప్ చేయండి అంకుల్, ప్లీజ్. నిన్ను తీసుకెళ్ళంలే శృతి. వెరీ గుడ్, నువ్వు అలాగే ఉండు. నీ డెసిషన్ మీద నువ్వు స్టిక్ అయ్యి. ఏంటి ఆకాష్, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి? శృతి చూడు ఎంత బాగా ఆలోచిస్తుందో. లేదు మమ్మీ, వాడు సరిగా ఉండట్లేదు, సరిగా తినట్లేదు, పడుకోవట్లేదు. ఒకసారి తనతో మాట్లాడితేనే కరెక్ట్ అవుతాడని నా ఫీలింగ్. అసలు కారుని అక్కడ లేదంటారా? ఎగ్జామ్స్ కానీ ఇక్కడికి వచ్చిందంట. అదే చెప్తాను మమ్మీ వాడికి. కారుణ్య వచ్చాకే వెళ్దామంటాను, ఓకేనా? అలాగే. శృతి, వెళ్లే ముందు నేను హాస్టల్లో డ్రాప్ చేసి వెళ్తాము. మళ్ళీ వచ్చాక వద్దులే. లేదత్తా, నేను అక్కడే ఉండి చదువుకుంటాను. ఇద్దరం కలిసి ప్రిపేర్ అవుదామన్నా. డౌట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశావు కదా, ఇప్పుడు అంతా రివిజనే, ఏం లేదు. సరే నీ ఇష్టం. ఆకాష్తో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నా మీద ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టు అనిపిస్తోంది. నాకు అసలు ఇష్టం లేదు. నేను అసలు లైఫ్ లో పెళ్లి చేసుకోను. మనసులో అభిని పెట్టుకొని ఆకాష్ని ఎలా చేసుకుంటాను? వీళ్ళిద్దరూ ఉండేది ఒకే ఇంట్లో. ఆకాష్ని పెళ్లి చేసుకొని అభిని ఇంట్లోనే చూస్తే ఎలా ఉండను? లేదు, నేను అసలు పెళ్లి చేసుకోను. ఇలాగే ఉండిపోతాను. మంచి డాక్టర్ని, సోషల్ సర్వీస్ చేస్తాను. కానీ అమ్మ ఏం చేస్తుందో? అత్త ఉంది కదా, అత్త వెనకాలే ఉంటాను. అత్త ఏం చెప్తే అదే. ఇది దోస్తులు మరి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరి చూసారు కదా దోస్తులు, కారుణ్య ఎగ్జామ్స్ రాయడానికని హైదరాబాద్ వెళ్ళిందట. మరి నిజంగానే వెళ్ళిందా? అసలు ఎగ్జామ్స్ రాసిందా లేదా? ఎక్కడికి వెళ్ళింది కారుణ్య? ఇంకా శృతి తర్వాత ఏం డెసిషన్ తీసుకోబోతుంది? వాళ్ళ నాన్న ఎలాగైనా ఒప్పిస్తానన్నాడు కదా, ఏం చేస్తాడు మరి? శృతి ఒప్పుకుంటుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే దోస్తులు. ఓకే దోస్తులు, మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వంశీ సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in next video. Bye bye దోస్తులు. ఇక్కడ ఎవరికి ఏ నష్టం జరగలేదు. అలా ఉంటే ఎగ్జామ్ సరిగా రాలేవు. థ్యాంక్ యూ మమ్మీ.